హైదరాబాద్ రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సాహిత్యంలో కృషి చేసిన రచయితలకు, కళాకారులకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పురస్కారం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు కళాకారులు. తండ్రి పేరు మీద రచయితలకు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను అభినందించారు నాయకులు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబులతో పాటు రచయితలు, కళాకారులు పాల్గొన్నారు. ఆయన నేను చాలా సంవత్సరాలు దగ్గరగా చూసిన స్వర్గీయులు పొన్నం సత్తయ్య గారు. మేము పోయి మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరిలో ఒక్కరిగా ఎప్పుడు కూడా బాగా పనిచేయాలి, కలిసి పనిచేయండి, ముందుకు నడవండి అని వారి ఇంటికి పోయినప్పుడల్లా ఎంతో ప్రేమపూర్వకంగా అభిమానంతో మాట్లాడుతూ ఉన్న సన్నివేశాలు ఈరోజు మేము మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు వారు ఒక బాట వేస్తే ఆ బాటపై నడిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు. చిరస్మరణీయులుగా వారు ఉండాలని అనేక కార్యక్రమాలు, వారు రాజకీయ ప్రస్థానం చూసి స్టూడెంట్ రాజకీయంలో పొన్నం ప్రభాకర్ గారు మన ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మంత్రిగా బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా మరి చరిత్రలోనే నిలిచిపోయే విధంగా మరి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధానమైన కార్యక్రమంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టారు పొన్నం ప్రభాకర్ గారు. అదే సత్తయ్య గారు ఉంటే ఎంతో సంతోషపడేవారు. వాళ్ళ నాన్నగారు ఉంటే నిజంగానే వారి యొక్క జీవితం అనేది సార్థకతమైంది. అందుకే కొడుకులు ప్రయోజకులైతే తండ్రికి అంతకు మించిన సంతోషం లేదు. ఆ ప్రయోజకుడు ఏ స్థాయిలో అయిందంటే మన పొన్నం ప్రభాకర్ గారు తండ్రిని మించిన తనయుడిలాగా వారు జీవితంలో పోరాటం చేస్తే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు. ఇలా 42% బీసీల కోసం ప్రత్యేకమైన పాత్ర తన వద్ద పాత్ర పోసిన వ్యక్తి. అట్లాగే అశోక్ గారైనా, రవిచంద్ర గారైనా అందరూ కూడా ప్రయోజకులైనరు. రెండవది, ఇంతకుముందు మన పాట పాడినట్టు కొమరమ్మ గారు బలగం పాటలు మాట్లాడినట్టుగా ఉమ్మడి కుటుంబ పరంగా చూసినా కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. తండ్రి గారి జ్ఞాపకార్థం నేను చాలా అరుదు చూస్తూ ఉంటాం. జ్ఞాపకార్థం వారి యొక్క జీవన సాఫల్య పురస్కారాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి మరి అందులో ఇద్దరిని కూడా ఈరోజు సెలెక్ట్ చేసి వారు కూడా అంటే ఒక గురువుగా కావచ్చు, ఈనాడు వారి యొక్క పొన్నం సత్తయ్య గారికి ఉన్నటువంటి సంబంధాలు బట్టి వారి యొక్క క్యాపబిలిటీస్ బట్టి ఈరోజు వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి పాటలు కూడా ఇలా సమాజాన్ని ప్రేరేపణ చేసేటువంటి పాటలు పాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఎంత కష్టపడ్డా, ఎంత కాయ కష్టం చేసినా, ఆయన జీవితం కోసం బతకటం కోసం బొంబాయి పోయి మళ్ళీ వచ్చి వ్యవసాయం చేసినా, పాలు పితికినా, వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులను చేసి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఒక విద్యార్థి నాయకుడిగా, దాని తర్వాత అంచెలంచెలుగా ఈ రోజున సమాజంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశం సత్తయ్య గారి దయ వల్ల ప్రభాకర్ గారికి దక్కింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కూడా ఒక్కొక్కసారి ధిక్కరించి తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ కావలసినటువంటి అత్యవసరమైనటువంటి సామాజిక మార్పు కోసం నా తెలంగాణ నాకు కావాలని పెద్దలు షేట్కర్ గారి ద్వారా, అనేక పార్లమెంటు సభ్యుల ద్వారా, మేము వేరే పార్టీలో ఉన్న పోరాట యోధుడిగా ప్రభాకర్ గారు నిలిచారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రభాకర్ గారు, వారి కుటుంబ సభ్యులకి ఈ మంచి కార్యక్రమాన్ని మీకు భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే అంత కొనసాగించి మిగతా కుటుంబాలకి, మిగతా వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉండేటట్టుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మాడభూషి శ్రీధర్ గారు, హరికృష్ణ గారు, శ్రీలక్ష్మి గారు కమిటీగా వాళ్ళు ప్రతి సంవత్సరము ఎంపిక చేయడానికి వాళ్ళు ఒక జ్యూరీ కమిటీ అని వాళ్ళ నలుగురు కూడా మా కుటుంబానికి శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము. 1982-83 ప్రాంతంలో 10వ తరగతి పిల్లగాడిగా
వీళ్ళతో పాటుగా ఒక అప్పారావు సార్ అని ఇంకా ఇతర చాలా పెద్దలకు ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పాలు పోయి ఇంటికి పాలు ఇచ్చేటువంటి వాళ్ళం. మా నాయన పాలు విడితే పాలు ఇచ్చేటువంటి వాళ్ళం. వారు నవీన్ గారు ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాన్ని నేనే గర్వంగా, ఎందుకంటే మా వృత్తి వ్యవసాయం ద్వారా ఇక్కడికి వచ్చినామనేటువంటి మాట చెప్పుకోవడానికి ప్రభాకర్ చిన్న నేనే తీసుకొస్తుంటే పాలు వీళ్ళంతా కూడా మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా దగ్గరి ఆత్మీయ సంబంధం ఉంది. సో వారి రోజు వారి తండ్రి పేరు మీద, పొన్నం సత్తయ్య గారి పేరు మీద నాకు ఈ పురస్కారాన్ని అందించినందుకు వాళ్ళకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఇంత ఘనమైన కార్యక్రమంలో నాకు ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు వాళ్ళకి నిజంగా ఈ ముగ్గురు బ్రదర్స్ కొడుకుల వరసైనావా, బిడ్డాల వరసైనావా, బిడ్డాల వరసైనావా, అల్లుల్లా వరసైనావా, బిడ్డ కొడుకుల వరసైనావా, బిడ్డల వరసైనావా, భార్యాని మరసైనావా, బయలెల్లి పోయినావా, బలగాన్ని మరసైనావా, బాంధవల మరసైనావా, నువ్వెక్కడెళ్ళినావు సత్తయ్యా, నీ జ్ఞాపకాలు మరువలేవు సత్తయ్యా, నీ జ్ఞాపకాలు మరువలేము సత్తయ్యా.